ప్రైజ్ ద లార్డ్. దేవుని నామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత కాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ శుభదినమందు సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో ధ్యానించుకొని ఉండగా నీవు మాకు తోడైండి వినుచున్న ప్రతి ఒక్కరి ఆత్మకు సహాయపడినట్లు, ఆత్మీయ జీవితంలో ఎదుగునట్లు చేయమని, ఈ దినమెల్లా కాచి కాపాడమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు. దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యం చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగ చేయును. లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడు చేయును. తన పొరుగువానితో ఇచ్చకపు మాటలాడువాడు వాడు పట్టుకొనుటకు వల వేయువాడు. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడను. నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు. జ్ఞానుల కోపము చల్లార్చెదను. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూచువారు. భక్తిహీనుడు తన కోపమంతా కనపరచును. జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. బీదలను వడ్డీకిచ్చువారును కలిసి కొందరు. ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యము స్థిరపరచబడును. బెత్తమును గద్దింపునకు జ్ఞానము కలగచేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వారు పడిపోవుటకు నీతిమంతులు కనులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నీ మనస్సుకు ఆనందము కలుగచేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దాండన చేత గుణపడును. తాత్పర్యము తెలుసుకొన్నను వాడు లోబడడు. ఆతురపడి మాటలాడు వాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబముగా పెంచిన ఎడల తుదని వాడు కుమారుడుగా ఎంచబడును.
కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మక ఉంచువాడు సురక్షితముగా నుండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. ప్రేమ కలిగిన తండ్రి, విన్న ఈ వాక్యమును ప్రతి ఒక్కరి ఆత్మీయ ఎదుగుదలకు సహాయపడినట్లు ప్రార్థిస్తున్నాం. ఈ శుభదినమందు ప్రభువా, ఎవరైతే ఆర్థికముగా చితికిపోయి ఉన్నారో వారందరినీ నీ చేయి పట్టి పైకి లేపండి, ఆ ఊబి నుంచి పైకి లేపండి. ప్రభువా, అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేసి, ప్రతి నాలుక నేను స్తుతించులాగన, ప్రతి మోకారు నీ ముందు మోకరిల్లు రాగున చేయమని అడుగుచున్నాం. అలాగే ప్రభువా, ఈ దినమెల్లా శాంతి సమాధానం దయచేసి వారి కుటుంబాలలో నీవే ఉండి ముందుకు నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.